హాయ్ గాయ్స్, మనం ఒక శివాలయంకి వెళ్తున్నాము. ఇది శివాలయం పేరు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్గా పేరు చూడండి. ఇప్పుడు మనము ఒరిస్సాలో గునుపూర్ అనే ఊర్లో ఒక శివాలయం కొండపైకి వెళ్తున్నాము ఫ్రెండ్స్. మీరందరూ దయచేసి వీడియో క్లిక్ చేయకుండా పూర్తి వరకు చూడండి కోరుకుంటున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్, ఒకసారి వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ముందుగా ఈ కొండపైకి వెళ్ళే రూటులో ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. చాలా కాలం నుండి ఇక్కడ రోడ్డు లేదంట, కానీ ఈ మధ్యనే క్రేన్తో కొండ కొట్టి రోడ్డు వేశారు, కానీ ఇంకా పూర్తిగా అవ్వలేదు. కొంత రోడ్డు వరకు ఇలాగ వేసి రోడ్డు వేశారు, కానీ మేము కొండపైకి సగం దూరంలోకి వెళ్ళిన తర్వాత రోడ్డు ఆగిపోయింది. అక్కడి నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఆలయం కనబడుతుందని కార్ పార్క్ చేసి కొండంతా చాలా బాగుంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా చక్కగా కనబడుతున్నాయి. విలేజెస్ అన్నీ చూడండి. ఇక్కడ చాలా వర్క్ అవుతున్నది. ఈ కొండపైకి వెళ్ళే రూట్లో అనేక వాష్రూమ్స్ అని అనేక రూమ్స్ అని కడుతున్నారు. చాలా వరకు గుడి డెవలప్మెంట్ చేస్తున్నారు. మరొక్కసారి చెప్తాను, ఆలకించండి ఫ్రెండ్స్. ఇది ఒరిస్సాలో గునుపూరు అనే ఊరు ఉంటుంది. అక్కడ కొంచెం నేను తీసుకెళ్లే సార్స్ మేడమ్స్ కొంచెం టైం ఉన్నదని ఈ లోకల్లో ఏమైనా టెంపుల్స్ ఉన్నాయేమో కనుక్కున్నారు. ఈలోపు ఈ శివాలయం కొండపైన ఉంటుంది, చాలా బాగుంటుంది, మంచి వాతావరణం అని అన్నారు భక్తులు. అక్కడి నుండి బయలుదేరి ఈ స్వామి ఆలయానికి వచ్చాము. అప్పటికి మేము రావడానికి 5:30 అయిపోయింది, కానీ స్వామివారి ఆలయం అప్పటికే క్లోజ్ చేసి పూజారి గారు వెళ్ళిపోయారు. ఎందుకంటే స్వామివారి ఆలయం చుట్టూ మంచి పార్కు, మంచిగా ఎక్సర్సైజులని వాకింగ్ అని చేసుకోవడానికి చాలా చక్కగా కట్టారు. ఇక్కడ నుండి చుట్టుపక్కల నాలుగు పక్కల ప్రాంతాలన్నీ నీట్గా కనబడుతున్నాయి. ఇది మెయిన్ స్వామివారి ఆలయం. ఇక్కడ స్వామివారి ఆలయం దగ్గరలో కూడా భక్తులు వచ్చిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వాకింగ్గా కొన్ని ఐటమ్స్ పెట్టారు. మీరందరూ చూడండి, చిన్నపిల్లలకి వియ్యాళ్ళు, అలాగే పెద్దవాళ్ళకి జారుడు వాళ్ళు ఆ విధంగా పెట్టారు. ఇది స్వామివారి ఆలయం, చాలా అద్భుతంగా కట్టారు. స్వామివారి ఆలయం పైని అప్పుడు రోడ్డు లేదంట, కానీ ఇప్పుడు రోడ్డు ఉంది. కానీ రోడ్ లేని టైంలో ఎంత బాగా కట్టారో చూడండి ఫ్రెండ్స్. కానీ ఏదైనా ఒరిస్సాలో మనుషులందరూ చాలా హార్డ్గా పనిచేస్తారు. అలాగే వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, ఒక ఆంధ్రాగా ఒక ఒక మనిషిగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనంతా గునుపూర్ అందాలు చూస్తారు. ఇది గునుపూర్ అందాలన్నమాట. ఈ టైంలో ఇలాగున్నది, కానీ ఎర్లీ మార్నింగ్ ఫుల్గా మంచుతో గునుపూర్ అందాలు అలా కనబడతాయి. చాలా చక్కగా ఉన్నది గునుపూరు. మీరు ఎవరైనా గునుపూర్ వెళ్ళుంటే ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ కొండ దగ్గరికి వెళ్ళి శివాలయం దర్శనం చేసుకోండి. కుటుంబంతో ఆరోగ్యంగా ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. చాలా చక్కగా ఉన్నది. రోడ్డు కూడా వేశారు, అలాగే మెట్ల ద్వారా కూడా ఉన్నది. ఇదంతా గునుపూర్ సిటీ. ఇది చలికాలంలో ఒక అరకులో ఎలాగుంటుందో ఈ గునుపూర్లో ఆ విధంగా ఉంటుందంట. మాకు కూడా తెలీదు, కానీ కొంతమంది భక్తులు చెప్తే మనం తెలుసుకున్నాము. స్వామివారి ఆలయంకి దర్శనం చేసుకోవడానికి అవకాశం లేకపోయింది అనుకున్నాము, కానీ స్వామివారు గేట్ దగ్గరలోకి వెళ్ళి చిన్నగా చూస్తే కనబడుతున్నారు. చాలా సంతృప్తి పడ్డాము. స్వామివారు మినిమం పైకి వచ్చినందుకు చాలా సంతృప్తిపడ్డాము. ఇందులో మీకు ఒక విషయం చెప్పాలి. మాకు ఒక సార్ ఉన్నారు, బస్వా సార్ అని. ఆ సారు మాత్రం ఈ గునుపూర్ ట్రిప్లో చాలా చక్కగా మమ్మల్ని అందరినీ ఆనందంగా సంతోషంగా అన్నీ చూపించి సపోర్ట్ చేసి తీసుకొచ్చారు. మాతో పాటు కొంత మేడమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కంపల్సరీగా ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ స్వామి వల్ల ఆనందంగా సంతోషంగా వాళ్ళందరూ కూడా బస్వా సార్ అండ్ ముగ్గురు మేడమ్స్ తీసుకొచ్చాను ఆప్టింగ్కి. నేను వచ్చాను ఒక ఆప్టింగ్ డ్రైవర్గా. స్వామివారి దయ వల్ల వాళ్ళందరూ మంచి స్థాయికి ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిపోయి మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ ఒక రాంబాబు ఆప్టింగ్ డ్రైవర్. ప్లీజ్ రిక్వెస్ట్, మీరు కూడా కోరుకోండి ప్రతి ఒక్కరు బాగుండాలని. ప్లీజ్ రిక్వెస్ట్. ఇదిగా స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్తున్నాము, కానీ మేము ఆల్రెడీ స్వామివారి ఆలయం దర్శనం చేసుకున్నాను, కానీ మీ అందరి కోసం దగ్గరికి వెళ్తున్నాను. తాళం వేసేసారు, కానీ ట్రై చేసాము, కానీ స్వామివారు ఇలాగ కెమెరాలో పడలేదు. ఇలాగే మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకో పావు గంటల కిందకి దిగిపోతాం, ఎందుకంటే చాలా చీకటి పడిపోతుంది కాబట్టి. ఆల్రెడీ చీకటి పడిపోయింది. కిందకి బయలుదేరి కొన్ని ఆంధ్ర వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీలైతే ఒకసారి క్షమించండి, తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించి లైక్ చేసి షేర్ చేసి అందరూ బాగుండాలని కోరుకునేదే ఒక రాంబాబు టూరిస్ట్.